సో రీసెంట్ షార్ట్ వీడియోస్ అయితే చూసిన వాళ్ళు ఈ వీడియోని అయితే అస్సలే మిస్ అవ్వకండి. ఎందుకంటే డిసబుల్ అకౌంట్ని మనం రికవరీ చేసుకోవడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మీరు మెయిల్స్ సెండ్ చేసినా అప్పీల్ దగ్గర నుంచి వెళ్ళినా లేదంటే నార్మల్గా హెల్ప్ సెంటర్ నుంచి వెళ్ళి రిక్వెస్ట్ చేసినా సరే దాని తర్వాత రికవరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఈ షార్ట్ వీడియోలో చూద్దాం. కాబట్టి డెఫినెట్గా మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షార్ట్ వీడియోని లైక్ కూడా చేయండి. సో ఈ విధంగా మనకి మెయిల్ అయితే వస్తుందండి. చూసిండే కదా మనకి మన ఫేస్బుక్ అకౌంట్ డిసేబుల్ అయిన ఫేస్బుక్ అకౌంట్ సంబంధించి ఈ విధంగా మెయిల్ వస్తుంది. సో దానికంటే ముందు కూడా మీకు ఒకసారి చిన్న క్లారిటీ ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి వీ హ్యావ్ డిసేబుల్డ్ యువర్ అకౌంట్ అని చూపిస్తుంది. కింద మనకి నేమ్ కూడా మెన్షన్ చేసి అయితే ఉంది. సో దాని తర్వాత ఏం చేయాలంటే మన అకౌంట్కి లింక్ అయిన ఈమెయిల్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మనకి ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని మనకు ఒక మెయిల్ వచ్చింది. చూడండి, ఇక్కడ మన మెయిల్ అనేది మన అకౌంట్కి లింక్ అయిన మెయిలే వచ్చింది. ఇక్కడ మనకు ఒక కోడ్ అనేది ఎంటర్ చేసింది, వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ అని ఇక్కడ ఒక కోడ్ ఎంటర్ చేసింది. అండ్ దిస్ కన్ఫర్మేషన్ కోడ్ విల్ బీ వ్యాలిడ్ ఫర్ 1 hour. అంటే ఈ కోడ్ అనేది మనకి ఒక 1 hour మాత్రమే వర్క్ అవుతుంది, దాని తర్వాత ఇది మనకి వర్కౌట్ అవ్వదు అని చెప్తుంది. మరి ఈ కోడ్ మనం ఎక్కడ ఎంటర్ చేయాలి, ఎక్కడ ఎంటర్ చేస్తే మన ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది అంటే ఇది ఎంటర్ చేయడం కాదండి. ఇది మీరు ఏం చేయాలి అంటే మీరు ఒక పేపర్ మీద పెద్దగా లెటర్స్ మంచిగా డార్క్గా ఆ పేపర్ మీద ఆ కోడ్ అనేది రాసి అది మీరు పట్టుకొని ఫోటో దిగి రిప్లై మీద క్లిక్ చేసి ఆ ఫోటోని మీరు అటాచ్ చేయాలి. పైన మీరు ఇంతకుముందుకు మెయిల్స్ అండ్ రిక్వెస్ట్ దగ్గర ఎలా అయితే మ్యాటర్ రాసారో అది రాసి మీరు ఈ కోడ్ పట్టుకొని దిగిన ఫోటో అనేది మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మళ్ళీ ఒకసారి మీ అకౌంట్ అనేది రివ్యూ జరిగి డైరెక్ట్గా మీకు మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది సింపుల్గా ఓపెన్ అయిపోతుంది.